బాలికపై అత్యాచార యత్నం కేసులో నిందితుడు టీడీపీ నేత తాటికి నారాయణరావు 62 సంవత్సరాలు. ఆయన మృతదేహం లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరచడానికి తీసుకెళ్తున్నటువంటి సమయంలో తుని కోమటి చెరువులో దూకేశారు. గురువారం ఉదయం గజేతగాళ్ల సాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. మరి వాష్రూమ్కి వెళ్తామంటే వాహనం ఆపామని ఆ సమయంలో నిందితుడు చెరువులో దూకేశాడని పోలీసులు చెబుతున్నారు. నారాయణరావు పారిపోవాలని చూశాడా, ఆత్మహత్యా ప్రయత్నం చేశాడా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే కాకినాడ జిల్లా తుని మండలం ఎస్సన్నవరం శివారులో జరిగినటువంటి దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. అధికార టీడీపీ పార్టీకి చెందిన ఓ నేత ఈయన అయితే మైనర్ బాలికపై అఘాయత్యానికి ప్రయత్నించడం తీవ్ర చర్చనీయాంశం అయింది. జగన్నాథగిరి ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో బాలిక 13 సంవత్సరాలు చదువుకుంటోంది. తండ్రి లేకపోవడంతో తల్లే సెలవులప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోతుండడం జరుగుతుంది. అయితే ఆమె తన మనవరాలని ఇంజెక్షన్ వేయిస్తానంటూ సిబ్బందిని నమ్మబలికించి తుని హంసవరం శివారున నిర్మానుష్య ఉన్నటువంటి తోటలోనికి నారాయణరావు తీసుకెళ్లాడు పాపను. అత్యాచార యత్నం చేయబోతున్నటువంటి సమయంలో ఆ తోట కాపలాదారు గమనించి నిలదీశాడు. దీంతో నేను ఎవరినో తెలుసా, కౌన్సిలర్ను, ఎస్సీలం, మాది వీరవరపుపేట అంటూ దబాయించాడు. ఈలోపు కాపలాదారుడు వీడియో తీస్తుండడం గమనించి బాలికను గురుకుల పాఠశాలలో దించేసి కొండవారపేట పారిపోయాడు ఈయన. అప్పటికే విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిపోయింది. మరి మంగళవారం రాత్రి పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు అతన్ని. మరి ఆయన నారాయణరావు అరెస్టును పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. బాలికను ఆమె తల్లిదండ్రులు అనుమతి లేకుండా పాఠశాల నుంచి తీసుకువెళ్లడం, లైంగిక దాడికి పాల్పడడం, తరచూ బాలికను బయటకు తీసుకువెళ్లడంపై వేర్వేరుగా 3 కఠినమైనటువంటి కేసులు నమోదు చేశామని తెలిపారు. అయితే ఫోక్సో కేసులో నిందితుడికి 30 ఏళ్లకు పైగా శిక్ష పడుతుందన్నారు. అయితే విచారణకు ప్రత్యేక బృందాలను నియమించడంతో పాటు 15 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈలోపే నిందితుడు పోలీసుల చెర నుంచి తప్పించుకొని ఇలా చెరువులో దూకేసి శవమై తేలాడు. నమస్తే.